ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు రేపు. అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తున్నాం, లేకపోతే అంబేద్కర్ చౌరస్తున్నాం, లేకపోతే జగజీవనాథ్ చౌరస్ దగ్గర ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడుతుంది. వచ్చి చూసుకోమని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాం. బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు, ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసికి సంబంధించిన బునియాది కానీ ధర్మారెడ్డి కాలువ పిలాయపల్లి పూర్తి చేయలేదు. మూసి వాటర్ ఇలా మూసిని సుందరీకరణ చేసి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అక్కడికి ఎస్టీపీలు పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది. మూసి అనేది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో మళ్ళా కృష్ణాలో కలిసే ఏకైక తెలంగాణలో ఎండయ్యే రివర్ అది మూసి. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోవాలి. ఇవాళ 1000 కోట్లు పెట్టిన బడ్జెట్. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాలసీమ చేస్తారు. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అంతా దోసుక తిన్నారు. అక్కడ చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం. కేఆర్ఎంబి, జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు 200-400 కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినా.